హాయ్ ఫ్రెండ్స్, థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్ తెనాలి రామా అండ్ ద థీవ్స్ అనే లెసన్ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ లెసన్ ది రెసిపీ బుక్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ టెక్స్ట్ బుక్ కంటెంట్ మాత్రమే. నేను ఏ మెటీరియల్లో చూసి రాసింది కాదు. నేను టెక్స్ట్ బుక్ తీసుకొని చదవడం లేట్ అవుతుందని చెప్పి అన్ని లెసన్స్ యొక్క కంటెంట్ని ఈ విధంగా ఇంపార్టెంట్ అంతా గ్లాసరీ, వొకాబులరీ, అందులో లెసన్లో ఏమేమి ఉన్నాయో, మనకి డిఎస్సికి ఏమేమి యూజ్ అవుతాయో అవన్నీ నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుందే నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు మెటీరియల్ది ఏదైనా చెప్తున్నానని అనుకోకండి. మీకు టెక్స్ట్ బుక్ లేకపోయినా కూడా నేను అదే కంటెంట్ని మీకు అందిస్తున్నాను. మీరు డ్యామ్ షూర్గా ఈ వీడియోస్ చూసి ఈ నోట్స్ని ప్రిపేర్ అయితే టెక్స్ట్ బుక్ చదివినట్లే. ఓకేనా? ప్రతి వీడియోకి ఎందుకు చెప్తున్నానంటే, మనకుంటుంది డిఎస్సి ఆస్పిరెంట్స్గా ఏవేవో మెటీరియల్స్ చదివితే ఎలాగా ఓన్లీ టెక్స్ట్ బుక్ మాత్రమే చదవాలి అని చెప్పి ఒక విజన్ అనేది ఉంటుంది మనకి. భయపడుతూ ఉంటాం కూడా, ఏదేదో చదివేస్తే ఎలాగా అని చెప్పి. వాస్ట్ సిలబస్ కూడా కదా మనకి, అందుకని చెప్పి చెప్తున్నాను నేను పదే. ఓన్లీ నా వీడియోస్లో టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఉండే కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ నేను మెటీరియల్లోది ఏదన్నా మీకు చెప్పినా కూడా నేను దాన్ని టెక్స్ట్ బుక్తో కంపేర్ చేసి ఈ పాయింట్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే టెక్స్ట్ బుక్లో ఉంటేనే మీకు చెప్తాను. ఓకేనా? సరే, ఇక సెకండ్ లెసన్లోకి మనం వెళ్దాం. సెకండ్ లెసన్ ద రెసిపీ బుక్, దీనికి సంబంధించిన గ్లాసరీ. ఈ లెసన్ గ్లాసరీ. ఫస్ట్ వన్, కుక్ ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్ అండ్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. కుక్ అంటే ఎవరంటే మన ఇంట్లో వంట చేసే వ్యక్తిని కుక్ అని చెప్పి అంటారు. తర్వాత సెకండ్ వన్, అన్ఫార్చునేట్లీ అంటే మీనింగ్ ఏంటంటే అన్లక్కీలీ. వర్రీడ్ ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. బాధాకరంగా ఉండే సిచ్యువేషన్ని వర్రీడ్ అంటారు. నేను చెప్పే మీనింగ్ వీటికి రెండింటికి ఒకటే, ఎందుకంటే ఇవి మీనింగ్స్ కదా గ్లాసరీ అనేవి. ఈ వర్డ్కి సంబంధించిందే అయి ఉంటుంది కాబట్టి నేను చెప్పే తెలుగులో ఏదన్నా వర్డ్ ఉంటే, తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే మెయిన్లీ ఏదన్నా తెలియకపోయి ఉంటే ఎవరికైనా తెలుస్తుంది అని చెప్పి తెలుగులో కూడా ఆ వర్డ్ చెప్తున్నాను అంతే. వర్రీడ్ ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ, సంతోషంగా లేకుండా ఉండడాన్ని వర్రీడ్ అంటారు. దీని మీనింగ్ కూడా అది. స్లైస్ అండ్ డైస్ టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. టు కట్ అండ్ చాప్, మనం కట్ చేస్తాం కదా, ఏదైనా వెజిటేబుల్స్ని కట్ చేస్తాము, చాప్ చేస్తాం కదా, ఇంటూ పీసెస్ చిన్నవిగా కట్ చేయడాన్ని స్లైస్ అండ్ డైస్ అని అంటారు. తర్వాత డెలీషియస్ మీనింగ్ టేస్టీ, చాలా తినడానికి టేస్ట్గా ఉండడాన్ని డెలీషియస్ అని చెప్పి అంటాము. తర్వాత వొకాబులరీలో మనకి ఫస్ట్ ఇచ్చిన వర్డ్స్ ఏంటో చూద్దాం. ఐడెంటిఫై ద థింగ్స్ వి యూజ్ ఇన్ ద కిచెన్. మనం కిచెన్లో యూజ్ చేసే థింగ్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఐడెంటిఫై ద థింగ్స్ వి యూజ్ ఇన్ ద కిచెన్లో యూజ్ చేసే వస్తువుల్ని ఐడెంటిఫై చేయమన్నారు. కొన్ని ఇచ్చారు వర్డ్స్, అవన్నీ మనకి కిచెన్లో యూజ్ చేసేవే. ఏంటంటే చూడండి, లాడెల్ అంటే గరిటె అని చెప్పి అర్థం. నైఫ్ అంటే చాకు. పీలర్ వెజిటేబుల్స్ని పీల్ చేసేదాన్ని పీలర్ అంటారు. తర్వాత పాట్ కుండ, ఇది కూడా కిచెన్లో యూజ్ అయ్యేదే కదా. ఆర్ మనము అన్నం వండడానికి యూజ్ చేసేది కూడా పాట్ అనే చెప్పే అంటాము.
తర్వాత ఫనెల్ వడపోత పోసుకోవడానికి ఉపయోగిస్తాం కదా ఆయిల్ని, దాన్ని ఫనెల్ అని చెప్పి అంటారు. తర్వాత ప్లేట్ ఇది అందరికీ తెలుసు. టమ్లర్ అంటే గ్లాస్తో వాటర్ తాగుతాం కదా, దాన్ని టమ్లర్ అని చెప్పి అంటాము. తర్వాత బౌల్ ఇది అందరికీ తెలిసిందే. తర్వాత చూడండి, సింగులర్ ఫామ్, ప్లూరల్ ఫామ్ ఇచ్చున్నారు మనకి వొకాబులరీలో. సింగులర్, ప్లూరల్ మనకు తెలిసిందే. సింగులర్ ఏ బుక్ అంటే ఒక బుక్, ప్లూరల్లో బుక్స్ చాలా బుక్స్ అని చెప్పి. ఏ పెన్ అదేవిధంగా ఏ పెన్ అంటే ఒక పెన్. తర్వాత పెన్స్ చాలా పెన్స్ అని చెప్పి అర్థం. ఏ చైర్ అలాగే చైర్స్ చాలా చైర్స్. ఆ విధంగానే పాట్స్, టాప్స్, బుక్స్, పెన్సిల్స్. చూడండి, ఏ బుక్ బుక్స్, ఏ పెన్ పెన్స్, ఏ చైర్ చైర్స్, పాట్స్, టాప్స్, బుక్స్, పెన్సిల్స్. ఇంకా ఉన్నాయి. బెడ్స్, మిక్సర్స్, స్టవ్స్, లాడెల్స్, బాల్స్, బ్యాగ్స్, బౌల్స్, టేబుల్ స్పూన్స్, ప్లేట్స్, పీలర్స్. ఇవన్నీ సింగులర్, ప్లూరల్ మనకి ఈ లెసన్లో ఇచ్చినవి. ఓకేనా? తర్వాత చూడండి, గ్రామర్ మనకి గ్రామర్లో ఏమి ఇచ్చారో చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్, ద వర్డ్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, సో దే ఆర్ సెడ్ టు బి పర్సనల్ ప్రొనౌన్స్. చూడండి, పర్సనల్ ప్రొనౌన్ అంటే ఇక్కడ డెఫినేషన్ అనేది మనకి ఇచ్చారు. ద వర్డ్ ఐ, వర్డ్స్లో ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్. ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తామంట? నేమ్స్ ఉండే ప్లేస్లో యూజ్ చేస్తాము. అవి ఏంటి? ప్లేస్ యొక్క నేమ్ కావచ్చు, పర్సన్స్ యొక్క నేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి వాటిల్లో యూజ్ చేసే దాన్నే మనము సో దే ఆర్ సెడ్ టు బి పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. ప్లేస్ నౌన్ ఉండే చోటైనా, పర్సన్ నేమ్ ఉండే చోటైనా మనము ఐ, హీ, షీ, ఇట్ అనేవి యూజ్ చేస్తాము. వాటినే మనము పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పి అంటాము. ఓకేనా? ప్రీవియస్ దాంట్లో మనం నౌన్ నేర్చుకున్నాము, ఇప్పుడు ప్రొనౌన్ వచ్చింది. ప్రొనౌన్లో కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి వచ్చాయి ఇక్కడ మనకి. ఓకేనా? ఇక్కడ చూడండి, కింద ఎగ్జాంపుల్, ఐ యామ్ రవి, రాజు ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ ఏ కుక్. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. వాటిలో ఏది పర్సనల్ ప్రొనౌన్ అనేది గుర్తించాలి. ఐ యామ్ రవి, రాజు ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ ఏ కుక్. మనకి ఇక్కడ ఏమేమి చెప్పారు? పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఐ, హీ, షీ, ఇట్. ఇవన్నీ ఏమంట? పర్సనల్ ప్రొనౌన్స్ అంట. అప్పుడు ఇక్కడ ఏముంది? ఐ ఉంది. ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్. తర్వాత రాజు ఈజ్ మై ఫ్రెండ్, ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ ఉందా? లేదు. రాజు ఉంది ఇక్కడ, అంటే ప్రాపర్ నౌన్ ఉంది. ఇక్కడ ప్రాపర్ నౌన్ అనేది ఉంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్, హీ ఈజ్ ఏ కుక్. హీ అనేది
పర్సనల్ ప్రొనౌన్ అంటే నౌన్స్ సంబంధించినవి, నౌన్స్కి సంబంధించిన ప్లేసెస్లో మనము ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాము అని చెప్పి అర్థము. ఓకేనా? తెలుగులో చెప్పాలంటే నామవాచకము, సర్వనామము. ఓకే. సరళ ఈజ్ రాజూస్ వైఫ్, షీ ఈజ్ ఏ టీచర్. సరళ ఈ సెంటెన్స్లో మనకి పర్సనల్ ప్రొనౌన్ ఉందా? లేదు. ఇక్కడ షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. రాజు అండ్ సరళ హ్యావ్ ఏ స్మాల్ బేబీ, ఇట్ ఈజ్ వెరీ క్యూట్. ఇట్ ఈజ్ వెరీ క్యూట్. రాజు అండ్ సరళ హ్యావ్ ఏ స్మాల్ బేబీ. ఈ సెంటెన్స్లో మనకి పర్సనల్ ప్రొనౌన్ అనేది ఉందా? లేదు. తర్వాత ఇట్ ఈజ్ వెరీ క్యూట్, ఇట్ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఓకేనా? తర్వాత రామ్ బాబు ఈజ్ ఏ ఫార్మర్, హీ ఈజ్ ఏ వెరీ కైండ్. హీ ఈజ్ వెరీ కైండ్. ఈ సెంటెన్స్లో మనకి హీ అనేది పర్సనల్ ప్రొనౌన్. తర్వాత సరిత ఈజ్ ఏ సింగర్, షీ సింగ్స్ వెల్. ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్లో పర్సనల్ ప్రొనౌన్ ఏంటి? షీ. శ్రీను హ్యాజ్ ఏ పప్పీ, ఇట్ ఈజ్ క్యూట్. ఇట్ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఐ యామ్ రాజారావు, ఐ లివ్ ఇన్ ఏ విలేజ్. ఇక్కడ ఐ యామ్లో ఐ కూడా పర్సనల్ ప్రొనౌనే. తర్వాత ఐ లివ్ ఇన్ ఏ విలేజ్లో ఐ కూడా పర్సనల్ ప్రొనౌనే. ఓకేనా? తర్వాత హరిత ఈజ్ ఏ టీచర్, షీ వర్క్స్ ఇన్ ఏ ప్రైమరీ స్కూల్. ఇక్కడ షీ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఓకేనా? తర్వాత ఇక్కడతో గ్రామర్లో మనకి పర్సనల్ ప్రొనౌన్ ఇచ్చారు, ఇక్కడతో అయిపోయింది. పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటేంటి అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఐ, హీ, షీ, ఇట్. ఇవి మాత్రం గుర్తుంచుకుంటే అవి పర్సనల్ ప్రొనౌన్స్. ఓకేనా? తర్వాత ఇక్కడికి ఈ టాపిక్ అయిపోయింది. తర్వాత మనకి లెసన్లో రైటింగ్లో ఏమి ఇచ్చారో చూద్దాం. రైటింగ్ పంక్చువేషన్, ఫుల్ స్టాప్. పంక్చువేషన్లో ఫుల్ స్టాప్ అనేది ఇచ్చారు. చూడండి డెఫినేషన్ చూడండి. ద సింబల్ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ sentence. Full stop. The symbol full stop is used in writing at the end of a sentence. ఒక సెంటెన్స్కి లాస్ట్లో యూజ్ చేసే దాన్ని మనం ఫుల్ స్టాప్ అని అంటాము. ఓకేనా? తర్వాత we have to pause for a while after this symbol while reading. మనం ఫుల్ స్టాప్ ఉన్న చోట ఒక్క క్షణం అనేది పాజ్ అనేది ఇవ్వాలి. ఆ పాజ్ ఇచ్చాక మళ్ళీ సెంటెన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉండే పారాగ్రాఫ్ని చదువుతాను, వినండి ఒకసారి. ద సింబల్ ఫుల్ స్టాప్ ఈజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. We have to pause for a while after this symbol while reading. ఇక్కడ నేను ఒక చిన్న పాజ్ ఇచ్చా, చాలాసేపు ఏమి ఇవ్వలేదు, చిన్న పాజ్ అనేది ఇచ్చాను కదా. ఆ విధంగా చదివేదాన్ని మనము ఫుల్ స్టాప్ అని చెప్పి అంటాము. కంపల్సరీ ఒక చిన్న పాజ్ అనేది ఇవ్వాలి అని చెప్పి మనకి ఈ డెఫినేషన్లో చెప్పారు. ఓకేనా? నేను ఈ పారాగ్రాఫ్ చదివే మీకు అర్థమయ్యేలా చెప్పాను. ఓకే. తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ స్టాప్కి సంబంధించి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు, చూద్దాం. ఓకేనా? కనిపిస్తుందా క్లారిటీగా? ఎగ్జాంపుల్, ద రెసిపీ బుక్స్ ఆర్ దిస్. ఫుల్ స్టాప్ ఉందా? ఇక్కడికి సెంటెన్స్ కంప్లీట్ అయినట్టు. ఫుల్ స్టాప్ పెడితే మనం ఇక్కడికి సెంటెన్స్ అనేది కంప్లీట్ అయినట్టు. తర్వాత ఐ యామ్ ఇన్ 3rd క్లాస్.
ఫుల్ స్టాప్. ఇక్కడికి సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, తర్వాత లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఇచ్చున్నారు. ఇందులో ఏమేమి ఇచ్చున్నారో చూద్దాం. యూజెస్ ఆఫ్ కెన్ అండ్ మే. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్లో మనకి కెన్ అండ్ మే యూజెస్ గురించి ఇచ్చున్నారు. ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి. మే ఐ జాయిన్ యూ సెట్ ద మిక్సర్. ఆన్సర్ ఎస్ యూ మే. అర్థమవుతుందా? క్వశ్చన్ మేతో స్టార్ట్ అయింది. మే ఐ జాయిన్ యూ సెట్ ద మిక్సర్. మిక్సర్ చెప్పిందంట నేను మీతో జాయిన్ అవ్వచ్చా అని. ఎస్ యూ మే. ఎస్ నువ్వు జాయిన్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. కెన్ ఐ హెల్ప్ యూ సెట్ ద స్టవ్. సెకండ్ వన్. ఎస్ యూ కెన్. ఎస్ నువ్వు చెయ్యొచ్చు. ఎస్ నువ్వు హెల్ప్ చెయ్యొచ్చు అని చెప్పి చెప్తుంది. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సెట్ ద రెసిపీ బుక్. రెసిపీ బుక్ చెప్తుంది ఎస్ నువ్వు హెల్ప్ చేయొచ్చు, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పి రెసిపీ బుక్ చెప్తుంది. ఓకేనా? ఈ విధంగా కెన్ మే అనేది మనము సెంటెన్స్లో యూజ్ చేస్తాము. మనకి గ్రామర్ పార్ట్లో బిట్స్ వస్తే ఈ విధంగా ఇస్తారు. దానికి ఆప్షన్స్ ఇస్తారు కింద. మనం ఫైండ్ అవుట్ చేసి ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ని పెట్టాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి. ఈ 2 సెంటెన్సెస్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక చిన్న నోట్ అనేది ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే నోట్ కూడా కాదు. చూడండి. ఇన్ దీస్ 2 సెంటెన్సెస్ కెన్ అండ్ మే ఆర్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్. కెన్ అండ్ మే ఎందుకు యూజ్ చేస్తామంట? ఆస్క్ ఫర్ పర్మిషన్. పర్మిషన్ అనేది అడగడం కోసం కెన్ అండ్ మే అనేది యూజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇఫ్ వీ వాంట్ టు ఆస్క్ పర్మిషన్ వీ షుడ్ యూజ్ కెన్ ఆర్ మే. మనం ఏదైనా పర్మిషన్ని అడగాలి అని అంటే మనం కంపల్సరీగా కెన్ లేదా మే అనేదాన్ని యూజ్ చేయాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు ఇక్కడ. ఇవన్నీ చూద్దాం ఒకసారి. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్. ఆన్సర్ ఎస్ యు మే. ఓకేనా? కెన్ ఐ రైట్ ఇన్ యువర్ బుక్. నో యూ కాంట్. ఎస్ యు మే ఇక్కడ ఆన్సర్. ఇక్కడ చూడండి. నో యూ కాంట్. నో నువ్వు రాయకూడదు. కెన్ ఐ సింగ్ సాంగ్. ఎస్ యూ కెన్. ఎస్ నువ్వు పాడొచ్చు. మే ఐ ఓపెన్ ద డోర్. ఎస్ యు మే. ఎస్ నువ్వు ఓపెన్ చేయొచ్చు. కెన్ ఐ సిట్ హియర్. నేను ఇక్కడ కూర్చోవచ్చా? నో యూ కాంట్. నువ్వు ఇక్కడ కూర్చోకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడితో మనకి కెన్ అండ్ మేకి సంబంధించి ఈ లెసన్లో మనకి ఏమైతే ఇచ్చారో ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకోవడానికి ఒక పారాగ్రాఫ్ అన్నిటి గురించి మనము డిస్కస్ చేశాము. తర్వాత చూడండి. ద స్వింగ్. ఇది పోయం. మనకి ద స్వింగ్ అనే పోయం అనేది ఉంది. దీని పోయిట్ ఎవరు అంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. పోయిట్ ఎవరంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ఓకేనా? తర్వాత కొన్ని రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. రైమింగ్ వర్డ్స్ అంటే పలికేటప్పుడు రైమింగ్ ఒకేలా ఉండాలన్నమాట. వాటినే రైమింగ్ వర్డ్స్ అని చెప్పి అంటాము. రైమింగ్ వర్డ్స్ అని చెప్పి అంటాము. స్వింగ్, టింగ్, వైడ్, సైడ్, బ్లూ, డూ, వాల్, ఆల్, గ్రీన్, అగైన్, బ్రౌన్, డౌన్. పలికితే మీకు ఈ రైమింగ్ ఎలా వస్తుంది, ఇవి రైమింగ్ వర్డ్స్ ఎందుకు అయ్యాయి అనేది అర్థమవుతుంది. నాతో పాటు ఒక్కసారి పలకండి మీరే. స్వింగ్, టింగ్, స్వింగ్,
థింగ్. ఓకేనా? తర్వాత వైడ్ సైడ్, వైడ్ సైడ్, వైడ్ సైడ్. తర్వాత బ్లూ డూ, బ్లూ డూ. రెండు ఒకేలా పలుకుతున్నాం. మన మౌత్ అనేది ఈ రెండు వర్డ్స్ పలికేటప్పుడు ఒకేలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. వాల్ ఆల్, వాల్ ఆల్. గ్రీన్ అగైన్, గ్రీన్ అగైన్, గ్రీన్ అగైన్. బ్రౌన్ డౌన్, బ్రౌన్ డౌన్, బ్రౌన్ డౌన్. ఓకేనా? అంతే అండి. అంతే మనకి సెకండ్ లెసన్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. తర్వాత థర్డ్ లెసన్. సరే, ఇక్కడికి సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి నేను వీడియో స్టాప్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్ గురించి మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.